హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే మ్యాంగో ఖర్జూరా హల్వా బెల్లంతో చేయబోతున్నాను. మ్యాంగో ఖర్జూరా హల్వా కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. అలాగే ఒక 10 ఖర్జూరా, 1 కప్పు బెల్లం పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయని సన్నగా తురుముకొని ఒక కప్పులోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా తీసుకున్న ఈ ఖర్జూర కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసుకొని వేరే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ మామిడికాయ తురుముని దీనిలో వేసుకుందాము. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనే 1 కప్పు బెల్లం కూడా వేసుకుందాము. బెల్లం పౌడర్ లాగా చేసి వేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మామిడికాయ అలాగే బెల్లము 2 బాగా కలిసి దీనిలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయేటట్టుగా మనం ఉడికించుకుందాము. స్టవ్ బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. దీనిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉందాము. చూసారు కదా, హల్వా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మనం బాగా కలుపుకుందాము హల్వాని. చూడండి, హల్వా మంచి కలర్కి వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్నాం కదా నేతిలో, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఖర్జూర, ఎండు ద్రాక్ష అన్ని వేసుకొని ముందు నేతిలో వేయించుకున్నాం కదా, అవి ఇప్పుడు దీనిలో వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని వేరే ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్ట్ గా ఉండే మ్యాంగో ఖర్జూరా హల్వా బెల్లంతో రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.